రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు పరిచయం అక్కర్లేని వ్యక్తి. దానికి ఒక రీజన్ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఒక భాగం అయినప్పటికీ నేటి వరకు ఆయన రాజకీయం తీరే వేరు. నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయని గ్రానైట్, ఇసుక, మట్టి, గ్రావెల్ ఒకటేమిటి ఆయన జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేస్తూ సంచలనం సృష్టించారు. తమ భాగస్వామి పార్టీకి నిద్ర లేకుండా చేశారు. అంతేకాక ఎక్కడికక్కడే మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వేశారో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పర్యావరణాన్ని కాపాడాలని అధికార పార్టీలోని వారే ఇలా చేస్తే ఎలా? అధికారులు ముడుపులు తీసుకొని పట్టించుకోవడం లేదని ఉపన్యాసాలు కూడా ఇచ్చేశారు. ఇంతవరకు బాగుంది, కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఓ బహిరంగ సభలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కాళ్లకు నమస్కరించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు పరిచయం అక్కర్లేని వ్యక్తి. దానికి ఒక రీజన్ ఉంది. ఇక కూటమి ప్రభుత్వంలో ఒక భాగం అయినప్పటికీ నేటి వరకు ఆయన రాజకీయం తీరే వేరు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మిగతా సమాచారం అందిస్తారు. వాసు, అసలు ఏం జరుగుతోంది? ప్రతిభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోడవరం నియోజకవర్గం గత కొంతకాలంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడుస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రావెళ్ళు, ఇసుక, మట్టి అక్రమాలు చేస్తున్నారని ఆ కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు పీవీఎస్ఎన్ రాజు, జనసేన ఇన్ఛార్జి, దాని మీద ప్రత్యేకమైన ఉద్యమం చేశారు. అధికారులు కలిశారు, కలెక్టర్లు కలిశారు, ఎస్పీని కలిశారు. ఆయన తిరగనే ఎక్కనే ఆఫీస్ లేదు, అందరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆయన పరోక్షంగా ఎమ్మెల్యే అనుచరులు ఇదంతా చేస్తున్నారు, దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం చెప్పారు. అంతేకాక పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు గాను ఆయన కంకణం కట్టుకున్నట్టుగా ఒక బ్యానర్లో, పోస్టర్లో వేసుకుని ఎక్కడైతే క్వారీలు తవ్వేశారో, మట్టి తవ్వేశారో, గ్రావెల్ తవ్వేశారో ఆయా ప్రాంతాల్లో మొత్తం ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించి మీడియాను కూడా తీసుకెళ్ళి చూపించి ఇదంతా కూడా దారుణంగా చేసేస్తున్నారు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళే చేస్తున్నారు, అధికారులు కుమ్మక్క అయిపోయారు, అధికారులు మరి ఏమన్నా మామూలు తీసుకుంటున్నారు అనే ఆరోపణ కూడా చేసే పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో మొత్తం కూడా పీవీఎస్ఎన్ రాజు గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఎందుకంటే కూటమిలో గతంలో ఎమ్మెల్యే క్యాండిడేట్, గతంలో కూడా ఆయన టికెట్ ఆశించారు జనసేన నుంచి. పవన్ కళ్యాణ్కి కూడా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక దశలో జనసేనకు కూడా తలనొప్పిగా తయారయ్యాడు. ఎందుకంటే కూటమిలో ఉండే కూడా కూటమిని వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా పీవీఎస్ఎన్ రాజు గురించి అందరూ చర్చించుకునే పరిస్థితి కనిపించింది. ప్రతిపక్షాలు అయితే అందరూ కూడా అభినందించే పరిస్థితి కనిపించింది. మరి దీన్ని కాదని ఇప్పుడు తాజాగా మరి ఏమయ్యిందో తెలియదు, కానీ గత కొంతకాలంగా ఆయన ఇటువంటి ఆరోపణలు చేయకుండా సైలెంట్గా ఉన్నప్పుడు కూడా నిన్న ఒక బహిరంగ సభ ఆ జనసేన, టీడీపీ మొత్తం కూటమి నాయకులంతా కూడా హాజరయ్యారు. ఆ జనసేన అధ్యక్షుడు కూడా మొత్తం రూరల్ అధ్యక్షుడు పంచకల్ రమేష్ బాబు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. వీళ్ళందరి సమక్షంలో కూడా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కాళ్ళపై పడటం చర్చనీయాంశంగా మారింది, తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒక్క జనసేన నుంచే కాకుండా ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకాలం కూడా ఒంటరి పోరాటం చేసి అందరినీ కూడగట్టుకుని జనసేన తరఫున జనసేనలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ మొత్తం రాజు, ఈ పీవీఎస్ఎన్ రాజు ఎందుకు ఈ విధంగా ఎమ్మెల్యే కాళ్ళ మీద పడాల్సి వచ్చింది? ఎమ్మెల్యేకి మనం చూడవచ్చు విజువల్లో ఆయన కాళ్ళు పట్టుకుని కూడా ఆయనకి చెప్పే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా పెద్దలు ఏమన్నా రాజీ కుదిరితే జరిగిందా, లేకపోతే వేరే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈయనేమన్నా ప్రలోభాలకు లొంగాడా, లేకపోతే ఏం జరిగింది? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే మీద టీడీపీలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చిన ర్యాంకింగ్లో కూడా ఈ ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వచ్చాయి.
అన్ని రిపోర్ట్లు కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వచ్చినాయి. ఈ పిఎస్ఎన్ రాజు చేసినటువంటి పోరాటం కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రావడం, ఆ కూటమి కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటే పరిస్థితి వచ్చేసింది. దీనికి ఏంటి కారణం? ఎక్కడా కూడా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఎక్కడా కూడా ఆయన చేసినటువంటి ఎక్కడ కూడా ఖండించడం కానీ, లేకపోతే ఎక్కడ ఆరోపణలు ఇచ్చేయడం కానీ లేదు. చేసుకుంటూ పోతున్నారు. ఆయన అనుచరులు అయితే మట్టి తవ్వకాలు అన్నీ కూడా చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సిపిఎం అయితే, సిపిఐ అయితే, ఇతర ప్రతిపక్షాలు అయితే అందరూ ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రతిపక్షాలు చేయాల్సిన పోరాటాన్ని జనసేనలో కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి పిఎస్ఎన్ రాజు బాధ్యత తీసుకుని ఎంతకాలం కూడా చేశారు. ఆయన అందువల్ల ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గురించి చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. మరి గత కొన్ని రోజులుగా ఏం జరిగిందో తెలియదు, కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం ఒక్కసారిగా ఆ రాజు పట్ల అభిప్రాయం మారిపోయింది. ఆ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన పట్ల జనసేనలో ఉన్నటువంటి నాయకులే వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. జన సైనికులు అయితే బహిరంగంగా బయటికి రాకపోయినప్పుడు కూడా అందరూ కూడా చాలా తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కూడా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ఆ అన్యాయం మీద, అక్రమాల మీద, అవినీతి మీద పోరాడతాం. అందులో భాగంగానే మా వాళ్ళు తప్పు చేసినా మేము వదిలిపెట్టమని చెప్పినటువంటి వాళ్ళు ఇంతకాలం పోరాటం చేసినటువంటి పివిఎస్ఎన్ రాజు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని వాళ్ళందరూ కూడా చర్చించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇదే కాకుండా రాజకీయ పార్టీలు మొత్తం వైసీపీ అయితేనే, సిపిఐ అయితే, సిపిఎం మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ కూడా దీనిపై తీవ్రంగా విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. అంతా కొమ్మక్క అయిపోయారు. కూటమి పార్టీ అంటేనే, కూటమి ప్రభుత్వం అంటేనే మొత్తం కొమ్మక్క అయిపోయారు. ఇకపై మేము ఉద్యమాలు చేస్తామని కూడా ప్రతిపక్ష పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చోడవరం నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీకి సంబంధించి అయితే చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరో పెదవిప్పిపోయినప్పుడు కూడా చంద్రబాబు కూడా సమాచారం ఉంది. ఆయన కూడా సమాచారం తెచ్చుకుని గతంలో కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఈ పరిస్థితులు అక్కడ పరిస్థితులు చక్కబెట్టాల్సిన పరిస్థితి లేకపోగా ఈ జనసేనకు సంబంధించి ఇన్ఛార్జ్ కూడా కలిసిపోవడం అయితే చర్చనీయాంశంగా మారి, ఏదేమైనప్పుడు కూడా ఇది జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితేనే చాలా చర్చకు దారితీసింది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రతిభ రైట్ వాసు.